హలో ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రిన్సిపల్ గురించి, ఒక లా గురించి చదువుకుందాం. అదేంటంటే పారెటో ప్రిన్సిపల్. దీన్ని 1896లో ఒక ఎకనామిస్ట్, అతని పేరు విల్ఫ్రెడ్ పారెటో అనేవాడు ప్రపంచానికి అందించాడు. అతను ఇటలీ దేశానికి చెందినవాడు. తన దేశంలో ఈ అసమానతలు అంటే వెల్త్ డిఫరెన్సెస్ చదువుకున్నప్పుడు తను కనుక్కున్నది ఏంటంటే 80% ఆఫ్ ది ల్యాండ్ is owned by 20% of the people and 20% of the land is owned by 80% of the people. ఈ డిఫరెన్స్ అనేది కనుక్కున్నప్పుడు దీన్ని 80-20 ప్రిన్సిపల్గా ప్రపంచానికి అతను ఇచ్చాడు. అండ్ ఈ ప్రిన్సిపల్ని ప్రతి దానికి మనం అన్వయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం సేల్స్ గురించి కనుక మనం మాట్లాడితే డిఫరెంట్ హోదాలు ఉంటాయి సేల్స్లో. ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే యూనిట్ మేనేజర్ అని, బ్రాంచ్ మేనేజర్ అని, డివిజనల్ మేనేజర్ అని, ఆర్ఎస్ఎం అని, ఇలా రకరకాల హోదాలు ఉంటాయి. ఏ వృత్తి తీసుకున్నా కూడా ఈ ప్రిన్సిపల్ మనం దాన్ని అప్లికేబుల్ చేయొచ్చు. ఏ విధంగానంటే, ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు. తను రకరకాల యాక్టివిటీస్ చేసినప్పుడు తనకు అవుట్పుట్ సేల్స్ అనేది వస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ముందు తను ఏ యాక్టివిటీస్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది అన్నది ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తాడో ఏ యాక్టివిటీస్, ఏ 3, 4, 5 యాక్టివిటీస్ చేసినప్పుడు నాకు రిజల్ట్ బెటర్గా వస్తుంది, ఎక్కువ రిజల్ట్ వస్తుందని తను ఐడెంటిఫై చేసినప్పుడు ఆ యాక్టివిటీస్ చేయడానికి వీలవుతుంది. చాలామంది ఎందుకు సేల్స్ పీపుల్ ఫెయిల్ అవుతారంటే ఈ ప్రిన్సిపల్ అనేది వాళ్ళు అప్లికేబుల్ చేయరు. నేను ఏ యాక్టివిటీ చేస్తే రిజల్ట్ వస్తుందని వాళ్ళకి తెలియనప్పుడు ఏదో చేసుకుంటూ పోతుంటారు. కానీ ఎవరైతే ఈ ప్రిన్సిపల్ తన పనిలో అప్లికేబుల్ చేస్తారో, వాడుకుంటారో, పెన్ను పేపర్ కూర్చొని ఇగో ఈ 4 యాక్టివిటీస్ చేసినప్పుడు నాకు రిజల్ట్ బెటర్గా వస్తుందని ఎప్పుడైతే అనలైజ్ చేస్తాడో, ఎప్పుడైతే ఆ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేస్తాడో, సో ఐడెంటిఫికేషన్ స్టెప్ నెంబర్ 1 అయితే, స్టెప్ నెంబర్ 2 ఈ ఐడెంటిఫైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఉన్నది ఉన్నట్టుగా చాలా ఫోకస్డ్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రిజల్ట్ డెఫినెట్గా బెటర్గా వస్తుంది. సో ఇది ఏ హోదాలో ఉన్నా కూడా ద హైయెస్ట్ పొజిషన్, ఒక ఆర్ఎస్ఎం స్థాయి కావచ్చు, ఒక డిఆర్ఎం స్థాయి కావచ్చు, ఒక డిఎస్ఎం స్థాయి కావచ్చు, ఎవరికైనా కూడా ఇది అప్లికేబుల్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ సేల్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ సేల్స్ కావచ్చు, ఎఫ్ఎంసీసీ సేల్స్ కావచ్చు, ఏ సేల్స్ అయినా కూడా ఇది అప్లికేబుల్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని వాడటం మొదలు పెడతారో మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.